ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు పూజలు చేసేటప్పుడు తినకుండా పూజలు చేస్తే బెటరు, ఉపవాసం ఉండి పూజలు చేస్తే బెటరు అంటారు. అదేవిధంగా ఏదైనా టెంపుల్కి వెళ్తే వెళ్ళే ముందు తినకుండా వెళ్ళి మనం దర్శనం చేసుకుందాం, తర్వాత దర్శనం అయినాక తిందాము అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారు. అంటే ఉపవాసం ఎందుకు ఉండాలి, అసలు ఉపవాసం ఉంటే ఏంటి, ఎలా ఉండాలి? ఉపవాసం అంటే ఫస్ట్ డెఫినేషన్ తెలవాలి. అంటే దైవానికి దగ్గరగా ఉండటము. ఉప అంటే దైవానికి దగ్గరగా ఉండడం, వాసము అంటే నివసించటము, ఉండటము అని అర్థము. ఓకే, అంటే దైవానికి దగ్గరగా ఉండటమే ఉపవాసము. అయితే ఉపవాసం చేసేటప్పుడు అధికంగా తినకూడదు, అసలు తినకుండా ఉండకూడదు. ఓకే, ఎందుకంటే మన శరీరంలోనే సప్త చక్రాలు ఉంటాయి. సప్త చక్రాలకు 7 గ్రహాలు ఉంటాయి. 7 గ్రహాలకు 7 అధిదేవతలు ఉంటాయి. అంటే మన శరీరమే ఒక దేవాలయం. మరి శరీరంలో ఉన్నటువంటి ఈ దేవుళ్ళకు మనం ఆహారం ఇవ్వాలి కదా, అందుకనే స్వల్ప ఆహారం తీసుకోవాలి. అది కూడా అక్వాలు పక్వాలు అని 2 ఉంటాయి. అక్వాలు అంటే వండనివి, పక్వాలు అంటే వండినవి. వండనివి పచ్చివి తినాలి. అవి కూడా ఏంది, ఆకలైనప్పుడల్లా ఒక జామ పండు లేకపోతే అరటి పండు ఇట్లా స్వల్పాహారం తిని మనం దైవానికి దగ్గర ఉండాలి. ఎలా ఉండాలి? భగవంతుని యొక్క నామస్మరణ చేస్తూ, స్తోత్రం చేస్తూ, ధ్యాస మొత్తం భగవంతుని మీదనే పెట్టి ఉండాలి. ఇది అసలైన యొక్క ఉపవాసము. కానీ ఉపవాసం ఉన్నామని చెప్పి తిరుగుతారు, అది కాదు కరెక్ట్. భగవంతుని మీద ధ్యాస పెట్టు, దైవానికి దగ్గరగా ఉండు. ఇదే అసలైన ఉపవాసానికి అర్థం. ఇలా ఉండాలి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మీరు విభూది రాసుకున్నారు నుదిట, సో అంటే శివుడు సో బూడిద రాసుకుంటారు. సో ఎందుకు అసలు శివుడు బూడిద రాసుకుంటాడు అంటే చాలా గొప్ప ప్రాసెస్ ఇది. ఏంటంటే జీవుడు పుట్టినప్పటి కానుంచి ఈ శరీరం మీద మమకారం ఎక్కువగా పెంచుకొని ఏం చేస్తాడంటే అది నాది ఇది నాది అని చెప్పేసి సంపద కోసం అయిన వాళ్ళను మిత్రులను అందరిని దూరం చేసి పోగు చేసుకున్నటువంటి ఈ ధనం ఏదైతే ఉంటుందో, ఆస్తులు ఏదైతే ఉంటుందో, ఇది చిరకాలం ఏది శాశ్వతం కాదు. చివరకు నువ్వు పెంచి పోషించినటువంటి ఈ దేహం కూడా నీది కాదు. ఇది లాస్ట్కు బూడిదనే అవుతుంది. ఆ బూడిద నేను పూసుకుంటా అని చెప్పేసి మనకు ఆ సాంకేతాన్ని ఇస్తాడు ఈశ్వరుడు. అంటే అర్థమైంది, శాశ్వతం ఏది కాదు, అంతా ఉడక ఇక్కడ వదిలేసిపోవాల్సిందే. లాస్ట్కు నీ శరీరం, ఇన్ని ఆశలు కోరినటువంటి ఈ శరీరం కూడా బూడిద అవుతుంది. ఆ బూడిదని నేను పూసుకొని నిన్ను ఐక్యం చేసుకుంటున్నారా నాలో నన్ను చెప్పడానికే ఆయన ఆ బూడిద పూసుకుంటాడు.